హాయ్ హలో అండి. ఓం నమో వెంకటేశ. తిరుమల వెంకటేశ్వరుని దర్శించే యాత్రికులు గోవిందా గోవిందా అని అంటారు ఎందుకు? నైమిసారణ్యవాసులకు కొందరు మహర్షులకు సుఖ మహర్షి ద్వారా శ్రీ వెంకటాచల మహిమను విని తమ తిరుమల యాత్రలో గోవిందా అనే నామాన్ని మాటి మాటికి ఎలుగెత్తి పలికారని శ్రీ వరాహ పురాణంలో ఉంది. గోవింద పదం వరాహస్వామిని, శ్రీకృష్ణుని, వెంకటేశ్వరుని తెలుపుతుంది. హిరణ్యాక్షునిచ్చే పాతాళంలో ముంచివేయబడిన భూమిని ఉద్ధరించినది వరాహవతారంలోనే కదా. అందుకే ఆయన గాం విదంతి గోవింద, భూమిని పొందినవాడు గోవిందుడయ్యాడు. మరలా గోవర్ధన పర్వతమునెత్తి గోపాలకులను గోవులను కాపాడినప్పుడు ఇంద్రుడు గోవింద పట్టాభిషేకం చేశాడు కనుక శ్రీకృష్ణుడు గోవిందుడయ్యాడు. తర్వాత కలియుగ వైకుంఠమైన తిరుమలలో వేం చేసిన శ్రీనివాసుడు కూడా శ్రీకృష్ణుడే అని భగవద్గీతలోని చరమ శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య అర్థమును తన దివ్యహస్తములలోని ముద్రలతో ప్రకాశింపజేయుచున్నాడని పెద్దలు చెబుతున్నారు. గోవిందా అని పిలిస్తే చాలు శ్రీ వరాహస్వామి, శ్రీకృష్ణుడు, శ్రీనివాసుడు ముగ్గురు ఒకేసారి పలికి కటాక్షాన్ని భక్తులపై కురిపిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. గోవిందా. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి.